డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2026కి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉందాము. ఆల్రెడీ సెషన్ 2 కూడా అయిపోవచ్చింది. ఇంకా 10 డేస్ మాత్రమే. ఆల్రెడీ 10 డేస్ కూడా లేదు. మరి 2, 4 తర్వాత 5, 6, 8వ తారీఖున ఎగ్జామినేషన్ అయితే జరిగింది. 5 రోజులు 10 షిఫ్ట్లు జరిగే అవకాశం ఉంది. మరి ఈ ప్రిపరేషన్ ప్లాన్, లాస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుకొట్టుకుంది, జనవరిలో కొంతమందికి ఈ యొక్క పర్సంటైల్ రాలేదమ్మా. ఎందుకు రాలేదు, ఏం మిస్టేక్ చేశాను? మీ మిస్టేక్స్ ఒకసారి నెమరేసుకోండి. ఆ పర్సంటైల్ రాకపోవటానికి నాకు ప్రధాన కారణం ఏంది, రీజన్ ఏంది అని చూసుకోండి. ఈ ప్రధాన కారణము రీజన్ చూసిన తర్వాత 99% టార్గెట్ పెట్టుకోండి. కొంతమంది కనీసం SC ST ఉండాలనుకో 95 వస్తుంది. తర్వాత OBC ఉన్నాయనుకో కనీసం 97, EWS 97. అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకుంటే కొంతవరకైనా వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్కి. మరి అదే టార్గెట్ లేదనుకోండి, ఏముందిలే నాకు ఎంత వస్తే ఏముందని మీకు డెఫినెట్గా టార్గెట్ పెట్టుకుని డెఫినెట్గా మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. నాకు వస్తాయా పోతాయి అనేది మనకి అనవసరం. మరి మనం వీడియోలోకి వెళ్ళినప్పుడు షార్ట్ నోట్స్ ఆల్రెడీ కూడా జనవరిలో చాలామంది స్టూడెంట్స్ జనవరి సెషన్లో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి ఉన్నారు. మీరు ఆల్రెడీ మొన్నటిదాకా ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు, CBSE రాశారమ్మా. మరి ఆల్రెడీ కొత్తగా మనము మొదటి నుంచి ఎత్తుకునే పనేమి లేదు. అలాంటి వాళ్ళకి ఎవరికి రాదు. దయచేసి మీరు ఆల్రెడీ జనవరి సెషన్లో అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఎవరైతే ఎగ్జామినేషన్కి బాగా ప్రిపేర్ అయ్యి కొద్దిగా 99% మిస్ అయ్యారో మరి వాళ్ళకే మళ్ళీ 99% వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏదో నేను పొడి చేస్తాను, చించేస్తాను అనే వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి అంత సీన్ లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి JEE కాబట్టి ఆల్రెడీ షార్ట్ నోట్స్ ప్రిపేర్డ్ షార్ట్ నోట్స్ ఉంటుంది కదా. మీరు అక్టోబర్, నవంబర్ ఫార్ములాస్ ఒకసారి బయటికి తీయండి. ఒకసారి బూజు దులపండి, మొత్తం నీట్గా మరి ఫార్ములా రివిజన్ చేయండి. అసలు ఏం ఫార్ములా వచ్చినాయి, తర్వాత కాన్సెప్ట్ రివిజను, మరి 2025 మొన్న జనవరిలో 2025లో ఏమేమి వచ్చినాయి, అక్కడ ఏం మిస్టేక్ చేశానని ఒకసారి రికాల్ చేసుకోండి. రెండోది ప్రాక్టీస్ PYQస్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మనము ఎంత ప్రాక్టీస్ చేస్తే మరి ఏదో సినిమాలో చెప్పినట్టు జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అంటారు. ఇట్లాగే ఇది జోకు. జస్ట్ ఆ విధంగా మీరు మరి దీన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత నాలెడ్జ్, అంత ప్రాక్టీస్ వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్. మరి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రాక్టీస్ PYQs అన్నాం కాబట్టి ఈ యొక్క టైం మేనేజ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మీరు టైం మేనేజ్మెంట్ కవర్ అవుతుంది. ఎందుకు చేయమంటాం అంటే PYQs టైం మేనేజ్మెంటు. సపోజు మనకి 23, 24, 25, 26 PYQs చేయండి. జనవరి PYQ చేయండి. తర్వాత మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 క్వశ్చన్స్, ఫిజిక్స్ 25, మ్యాథమెటిక్స్ 25, కెమిస్ట్రీ 25. ఒక్కొక్క దానికి మనకి 180 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ 180 నిమిషాల్లో మనకి క్వశ్చన్కి వచ్చి 2 నిమిషాలు 2.4 మినిట్స్ వస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. ఓకే, నో ప్రాబ్లం. కొన్ని క్వశ్చన్లు 1 మినిట్లో కూడా అవుతుంది, కొన్ని క్వశ్చన్ 5 మినిట్స్లో అవుతుంది. మనము టైం మేనేజ్మెంట్ తీసుకోవాలి. ప్రాక్టీస్ PYQs ఎందుకు చేయమంటున్నాం అంటే రేపు పొద్దున ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఒక క్వశ్చన్ రాలేదనుకో 1 మినిట్ చూసి దాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలి నెక్స్ట్ క్వశ్చన్స్కి. అదే దీని అందు చూస్తాను, దీని వ్యవహారం చూస్తాను, అసలు ఎందుకు రాదు అని దాని మీద కక్ష పెట్టుకుంటే క్వశ్చన్ నీ మీద కక్ష పెట్టుకోండి. ఆ ఒక్కో క్వశ్చన్ని నువ్వు 10 నిమిషాలు తీసుకున్నావు అనుకో అక్కడ నీకు చాలా లూజ్ అయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి స్టూడెంట్స్. ఇవి చాలా గోల్డెన్ అవర్స్. ఇలాంటి డేస్ మళ్ళీ రావు. వీక్ ఏరియాస్ అక్కడ నేను ఏ సబ్జెక్టులో, మ్యాథమెటిక్స్లో ఎక్కడ వీక్ ఉన్నాను, ఫిజిక్స్లో ఎక్కడ వీక్ ఉన్నాను, కెమిస్ట్రీలో ఎక్కడ వీక్ ఉన్నాను అని చూసుకోండి. హై వెయిటేజీ టాపిక్స్ను చూస్ చేసుకోండి. ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్ను. కొన్ని టాపిక్స్ ఉంటాయి మనకు అసలు మార్కులే రావు దానిలో, అది పట్టుకుని వేలాడితే ఏం ప్రయోజనం ఏం లేదు. అది గుర్తుపెట్టుకోండి. మార్కులు రాని టాపిక్లు మనం పెట్టుకోకూడదు. మార్క్స్ వచ్చిన ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, కెమిస్ట్రీ, మరి కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలో మంచి క్వశ్చన్స్ వస్తాయి. NCERT బుక్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. NCERT బుక్స్ ఉంటాయి కదా. కెమిస్ట్రీ మొత్తం NCERT నుంచి వస్తారు. అదేవిధంగా ఫిజిక్స్లో నుంచి కూడా మరి కొద్దిగా మ్యాథమెటిక్స్ టఫ్గా ఉంటుంది. కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది, మ్యాథమెటిక్స్లోనే స్టూడెంట్స్కి ఎక్కువ పర్సంటైల్ వస్తుంది.
మ్యాథమెటిక్స్లో 99% వస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీలో 95% వస్తుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో 4 క్వశ్చన్లు చేసినా కానీ చాలామంది చేయలేకపోతున్నారు మ్యాథమెటిక్స్. చూసుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మీరు కెమిస్ట్రీలో కనీసం 20 క్వశ్చన్లు, ఫిజిక్స్లో 18 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్లో కనీసం 10 క్వశ్చన్లు, 8 కానీ 48 ఇంటూ 4 ఆల్మోస్ట్ ఆల్ మీరు 99% కంటే ఎక్కువ వచ్చేస్తుంది. ఇక్కడ చూశారు మరి ఇక్కడ 192 మార్క్స్ అంటే 99% క్రాస్ చేస్తారు. 99.so వచ్చే అవకాశం ఉంది. ఎట్లా కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో వేసుకోండి. అసలు ఇది మీకు గోల్డెన్ అవర్స్ అమ్మ. ఇలాంటి లైఫ్, ఇలాంటి అవకాశము మళ్ళీ స్టూడెంట్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాదు. నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక ఎంసెట్ కాలేజీల్లో చేరిపోవడం తప్పితే ఈ యొక్క ఏప్రిల్ సెషన్లో ఈ యొక్క అవకాశము మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని వాడుకోండి. ప్రాక్టీస్ డైలీ 50+ MCQస్ని ప్రాక్టీస్ చేయండి. మరి త్వరగా మార్నింగు 6:30 to 11 వరకు ప్రాక్టీస్ చేయండి. మరి ఇప్పుడు ఆల్రెడీ కోచింగ్ సెంటర్లో ఉండరు అందరు కూడా, కొంతమంది ఇంటికి వచ్చేస్తారు. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. కోచింగ్ సెంటర్లో కూడా పెద్దగా చెప్పేది ఏమి ఉండదమ్మా. అక్కడ కోచింగ్ సెంటర్లో టైం వేస్ట్ తప్పితే ఆల్రెడీ జనవరి ఇంటర్మీడియట్ వరకు చెప్తారు, కానీ తర్వాత ఏమి చెప్పే అవకాశం ఉంది. స్లీప్ ప్రాపర్లీ, మంచిగా నిద్రపోండి, హ్యాపీగా మంచిగా నిద్రపోండి. మంచిగా హెల్త్ అయితే కరెక్ట్గా మెయింటైన్ చేయండి. హెల్త్ మెయింటైన్ చేయకపోతే ఏమైందంటే జలుబులు, దగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్కి. ఆ టైంలో చాలా హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండి మంచి ఫుడ్ని తీసుకొని, ఇంట్లోనే ఫుడ్, బయట ఫుడ్ ఎటువంటి పరిస్థితులు తీసుకోవద్దు. హ్యాపీగా కొద్దిగా స్ట్రాంగ్గా ఉండండి. మైండ్గా నాకు 99% వస్తుంది అనే మనసులో ఒక దృఢ సంకల్పం మీలో ఉంటే డెఫినెట్గా యూ విల్ గెట్ ఇట్ అనమాట. కనీసం 98 అన్న వచ్చిద్దమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఈజీగా వస్తుంది. సెకండ్ టైము ఏంటంటే ఎక్కువ మందికి సెకండ్ టైం కొద్దిగా, నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను కొంతమంది స్టూడెంట్స్ని. ఫస్ట్ టైం రాస్తే చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ని సెకండ్ టైము వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. మిస్టేక్స్ని సెకండ్ టైం క్లియర్ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఇలాంటి 99% వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది స్టూడెంట్స్. ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే జాయిన్ అవ్వండి. ఆల్రెడీ జనవరి సెషన్లో వచ్చి ఉంటుంది. మన మెంటర్షిప్ జేఈ అడ్వాన్స్కి అన్నిటికీ మనం మెంటర్షిప్ ఇస్తాం. మనం జోసా కౌన్సిలింగ్ జూన్ 2వ తారీఖు నుంచి అయితే స్టార్ట్. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఇదేమో ఓన్లీ జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్డ్ మనం 2500 మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. బయట చాలా స్టూడెంట్స్ 10,000 దాకా తీసుకున్నారు. కానీ కొంతమంది పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మెంటర్ ఈ మాత్రం అయినా తీసుకోకపోతే స్టూడెంట్స్ చాలా కష్టం. చాలామంది స్టూడెంట్స్ వస్తారు, నేను వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోతే మినిమం అమౌంట్ పెడతాం అయితే జరుగుతుంది. 3,000 రూపీస్ జేఈ ప్లస్ ప్రైవేటు, జేఈ 2026 ఏపీ ఎఫ్సెట్ 4,000 రూపీస్, ఓన్లీ ఎఫ్సెట్ 2,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఇది మన వాట్సాప్ నెంబర్, రికార్డ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, ఎవరైనా నంబర్ని సేవ్ చేసుకుని పెట్టుకుని, ఇది మన QR కోడ్ నెంబరు. మీకు ఎటువంటి పరిస్థితుల్లో మనము మొత్తం కౌన్సిలింగ్ని ఐఐటీలు, NITలు, IIITలు, GFTలు మొత్తము సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మీకు ఆగస్టు దాకా మీకు తోడుగా నీడగా ఉంటాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ వాట్సాప్ చేస్తే ఇమ్మీడియట్గా క్లారిఫై చేయటం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చారు, సార్ నేను ఫలానా చోట మెంటర్షిప్ తీసుకున్నాను, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సార్ అన్నారు. అక్కడ మనీ కట్టేసానంటే నాకు మనీ, ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ మనీ, ఫ్రీగా సర్వీస్ చేయడం అయితే జరిగింది. చాలామంది స్టూడెంట్స్, ఒక 5-6 స్టూడెంట్స్ ఆ విధంగా నా దగ్గరకు వచ్చారు, ఫ్రీగా చేశాను. లాస్ట్ మూమెంట్లో వచ్చారు. సరే అక్కడ కట్టుకున్నారు కదా, ఇక్కడ కూడా కట్టుకోలేరు, చాలా పేద విద్యార్థులు ఉన్నారని ఆ ఉద్దేశంతో చేయటం అయితే జరిగింది. ఎక్కడ మీరు నమ్మకమైన ట్రస్ట్గా ఉండే నమ్మకస్తుడిని మీరు ఎక్కడైనా జారండి, నమ్మకంగా ఉండే మెంటర్ని తీసుకోండి. మధ్యలో హ్యాండ్ ఇచ్చే మెంటర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇది స్టూడెంట్స్, దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర్ అకాడమీ సైనింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, బాయ్.